హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనం ఆయ్ టీమ్తో మాట్లాడబోతున్నాము. హాయ్ ఆయ్ ఏంది కన్ఫ్యూజ్ అవుతున్నారేమో కదా. ఈ ఆయ్ అనేదానికి ఒక మీనింగ్ ఉంది. గోదావరి వాళ్ళకి అయితే ముందు తెలిసిపోతుంది. కాకపోతే మీరు ఫ్లోలో ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇక్కడ నలుగురు ఉన్నారు. ఫస్ట్ హీరో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. నితిన్ నార్నే హాయ్ అండి. నయన్ సారిక హాయ్. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అంకిత్ గారు, చౌదరి గారు. వీళ్ళందరికీ తెలిసిందే, అంటే సినిమాల్లో చూస్తున్నారు కాబట్టి కామెడీ, మీరైతే కామెడీ దంచుతారు. ఈయన అన్ని రోల్స్ చేయడం చూసా, అంటే సీరియస్, కొంచెం లవర్ బాయ్ అని. మిమ్మల్ని మ్యాడ్ సినిమాలో అయితే బాగా చూసాం, హీరో, పర్ఫెక్ట్ హీరో అన్నట్లు. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఎక్కువ గోదావరి చుట్టూ తిరుగుతుంది కదా. మీకేంటి సంబంధం? ఐ మీన్ మీరు గోదావరి ఏరియాలో పుట్టి పెరిగారా? పుట్టి పెరగలేదండి, కాకపోతే సంక్రాంతికి వీటికి అటు వెళ్ళి అటు అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వాళ్ళందరితో తిరగడం బాగా అలవాటు అనమాట. ఓకే. సో స్లాంగ్ అది యాక్సెంట్ కొంచెం బాగానే వచ్చిందా మరి? అంటే ఏం లేదండి, మామూలుగా ఫ్రెండ్స్ బ్యాచ్ లో తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణలో, రాయలసీమ వాళ్ళు ఉంటే రాయలసీమ భాషలో అలా ఆడుకుంటాం కదా. అలా అవి లాంగ్వేజ్లు కాదులేండి, స్లాంగ్స్ యాక్సెంట్స్ కదా. అవగాహన ఉంది. ఓకే, మిమ్మల్ని అయితే అడగక్కర్లేదు, అసలు మీకే తెలుసు. అడగక్కర్లేదు కానీ అడుగుతాను. మిమ్మల్ని రాజావారి రాణి గారిలో ఫస్ట్ చూసాను, అప్పటి నుంచే గురి కనిపించింది. ఎందుకంటే ఆ స్లాంగ్ అంత బాగా మీరు యాక్సెంట్ని మీరు అక్కడి నుంచి వచ్చారు, అందుకే అంత బాగా వచ్చింది. ఆహుతి ప్రసాద్ గారి తర్వాత మీరే కనపడ్డారు నాకు ఆల్మోస్ట్ ఆ స్లాంగ్ ని క్యారీ చేసే వాళ్ళలో. మిమ్మల్ని ఈ మధ్య చూసానండి, ఏంటి ఇది, ఒక థ్రిల్లర్ సినిమా, మీరు మినిస్టర్ కొడుకు. ఏ సినిమా అది? సినిమానేనా? చూసాను, సినిమా రావట్లే. సత్యభామ, రైట్, సారీ. ఓకే. సో ఇట్లా అందరినీ ఒక్కొక్క దాంట్లో నోటెడ్. కానీ మీకు ఈ వీళ్ళందరూ గోదావరి భాష మాట్లాడుతూ ఉంటే మామూలుగానే కొన్ని వర్డ్స్ వేరే ప్రాంతం వాళ్ళకి అర్థం కావు. ఓహో, మీకు ఇప్పుడు అర్థం కావట్లేదా తెలుగు? అర్థమవుతుందా? ఓ వెరీ ఫైన్. సో కొన్ని పదాలు అసలు ఏం అర్థం కావు. మీకు తెలుసా? ఫస్ట్ మీరు ఏమంట్లో అని మీరే క్వశ్చన్ చేస్తున్నారు. మీకు తెలుసా అది అంటే ఏంటో? అంట్లు, మీరేమంట్లు అని మీదే డైలాగ్ ఉంది మీ ఫ్రెండ్స్ ని. దట్ మీన్స్ కాస్ట్. సో అలాంటి వర్డ్స్ చాలా అర్థం కానీ ఉంటాయి. అటువైపోయినా ఎటువైపోయినా ఏ స్లాంగ్ లో తీసుకున్నా. టఫ్ గా అనిపించిందా మాట్లాడేటప్పుడు? కొంచెం డిఫికల్ట్. కొంచెమేనా? ద స్లాంగ్ వల్ల కొంచెం డిఫికల్ట్ అయింది. రెస్ట్ ఆల్ ఇస్ ఫైన్. ఓకే. ఇందులో మేము అఫ్కోర్స్ మేము ఫ్రెండ్స్ అండి, మీ డైలాగ్స్ ఇవి అన్నీ వింటుంటే చాలా జోష్ఫుల్గా కనిపిస్తుంది, మొత్తం అంతా చాలా ఎంటర్టైనింగ్గా కనిపిస్తుంది. మీరు పడ్డ కష్టం ఏంటి చెప్పండి ఇంతకి? మాకైతే ఎంటర్టైనింగ్గా కనబడుతుంది, కానీ మీరు పడిన కష్టం ఏంటి సినిమాలో? చాలా కష్టాలు పడ్డామండి. ఏంటి, వాటర్లో తడవడమా? వాటర్ తడవడం ఈజీ అనిపిస్తుంది కాదు, అడుగుతున్నా. నాకు అంటే నానిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా అలానే ఉంటాం కదా, అలా నానిపోయిన బట్టలతో అల్లనే నానిపోయి హెయిర్ స్టైల్ ఏం ఉండదు కదా, ఇంకా అల్లనే తినాలి, అల్లనే అన్ని. దాంతో పాటు ఏంటంటే మంచి వాటర్ కూడా కాదండి మాకు. చాలా వరకు అక్కడ వాటర్ ట్యాంకులు రాలేక మా లొకేషన్స్ లో ఏం చేశారంటే పైపులు డైరెక్ట్ గా గోదాట్లో వేసి అక్కడి నుంచి లాగేటప్పటికి వాటర్ తో పాటు ఇసుక, ఉప్పు, చెత్త, చెదారం అన్ని మోన పడేది. సో ఇట్ వాజ్ హారిబుల్. అలా అదొకటే కాదు, ఇంకా చాలా అండి. అంటే మీకు అంత బ్యూటిఫుల్గా అలా చెట్ల పైన మేము కూర్చొని అవన్నీ షార్ట్స్ చూసుంటారు కదా. సో ఆ షార్ట్స్ కూడా చాలాసేపు ఆ చెట్టు పైకి ఎక్కడాలు, దానిపైనే అలా ఒక పూటంతా ఉండిపోవడం. సో అవన్నీ కొంచెం కష్టపడ్డాం. కాకపోతే ఇప్పుడు అలా విజువల్స్గా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కువ సమ్మర్లో చేశారంట? అంటే సమ్మర్ కాదండి, మేము వెళ్ళింది వర్షాకాలమే. కాకపోతే ఆ టైంలో ఏంటో మా దురదృష్టం ఏంటో మరి, కరెక్ట్ టైంకి వర్షాలు ఆగిపోయి కరెక్ట్గా మరి సమ్మర్లో ఎలా ఉంటుంది అలా ఉంది. ఈ టైంలోనే చేశారు. ఓకే. అది అయిపోయి మళ్ళీ సమ్మర్ టైం అయిపోయి అలా మళ్ళీ మాన్సూన్ వచ్చిందా రిలీజ్ అయ్యేసరికి? మీదైతే మాత్రం ఇయర్ కోటి రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే సినిమా. రెండు ఉన్నాయా? ఓహో, ఓకే. సో చౌదరి గారు చెప్పండి, ఈ సినిమా ఎలా అనిపించింది మీకు? అన్ని సినిమాల్లో ఒకలాగే అనిపిస్తుందా? ఈ సినిమా ఏమన్నా కొత్తగా అనిపించింది? ఈ సినిమా కొంచెం కొత్తగా ఉంటుందండి, ఎందుకంటే నేను మాట్లాడే విధానం కూడా మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి కానీ, బట్ ఈస్ట్ గోదావరిలో కూడా ఏరియాని బట్టి ఒక స్లాంగ్ ఉంటుంది.
సో మీకు అది కనబడుతుంది. ఇప్పుడు నేను స్లోగా మాట్లాడుతున్నాను కదా, అదే మీకు ఈస్ట్ గోదావరి కదా, ఈస్ట్ గోదావరి కూడా 2 కనబడతాయి అంటే మీకేం అర్థం కాదు, ఆ ఫ్లో ఉంటుంది. ఓకే, మీరు అక్కడే పుట్టి పెరిగారు కదా, కొంచెం డెప్త్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అయితే ఏం లేదు, సింపుల్లే, కానీ మీకు స్లాంగ్ మీద ఎంత పట్టు ఉందని నా డౌట్ క్లియర్ చేసుకోండి. ఓకే, నాకు వచ్చిన స్లాంగ్ వరకు అయితే నాకు పట్టు ఉంటుంది. సరే, వచ్చేసాను అనడానికి అక్కడ వాళ్ళు ఏమంటారు? వచ్చేస్తున్నాను. ఇంకోలా కూడా ఇంకోటి ఉంది, వస్తున్నాను కాదు, వస్తాను, వచ్చేసాను అని కూడా అంటారు. వచ్చాను అంటారు, వచ్చాను, హేను వచ్చేహేను అంటారు. ఇంకా డెప్త్ అయితే అంది. అదే అంటున్నా, వచ్చేను వచ్చేహేను అంటే మాట్లాడే స్పీడ్ని బట్టి అది తిరుగుతా రోల్ అర్థం కాదు, నేను అక్కడే కానీ నాకే కొన్ని రోల్ అవుతూ ఉంటుంది. వచ్చేసాను అనేది క్లియర్గా అంటే వచ్చాను, ఫాస్ట్గా పరిగెట్టుకు వచ్చినప్పుడు వచ్చాను రా, వచ్చేసాను అంటే స్లోగా మాట్లాడేటప్పుడు అది మారుతూ ఉంటుంది. రైట్. సో అంకిత్ గారు, మీరు ట్రైలర్లో చాలా ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. ఏంటి అది, ఇవి కావాలి నాకు మేనిఫెస్టోలో, అవి కావాలి అని చెప్పి అది ఇచ్చిన వాళ్ళు, కానీ బయట ఎప్పుడన్నా చెప్పి డైలాగ్ మొత్తం డైలాగ్ చెప్పడం కోసమా? అవును, చెప్పండి, కరెక్టే చెప్పాలి. డిమాండ్ ఇప్పుడే అడుగుతారు, అంతా అడిగేసిన తర్వాత ప్రిపేర్ అయ్యి ఉంటుంది కదా. అది డైరెక్టర్ గారి ఫ్రస్ట్రేషన్ అండి. డైరెక్టర్ గారు మొత్తం అమలాపురంలో పుట్టి పెరిగి, సో సంక్రాంతి టైంలో వాళ్ళు కోరుకున్న కొన్ని కోరికలు వాటి కోసం అవి ఆస్వాదిద్దామని వెళ్తున్నప్పుడు ఆయన పడ్డ కష్టాలు ఇవన్నీ అసలు ఎవడో ఒకటి దీని గురించి చెప్పాలి అని చెప్పి ఆయన ఒక మూడలోకి రాసుకున్నారు. అది ఇక్కడ ఒకటి చేంజ్ చేయాలి, ఆయి కింద మేము ఫ్రెండ్స్ అని పెట్టారు కదా, రియల్ లైఫ్ స్టోరీ అని పెట్టాల్సింది. అంతే కదా మరి. అవునా, నేను అంత మాట అనలేదండి. సో అక్కడ ఆయన పుట్టి పెరిగి నిజంగా ఆ నేటివిటీకి తగ్గట్టు షూట్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ రూటెడ్ దేర్. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన, నేను వెళ్ళే ముందు ఆయన నన్ను ఒక హిప్నటైజ్ చేశారనుకోవచ్చు. నువ్వు నా కళ్ళు వచ్చు అని చెప్పేసి కూర్చొని ఇలా చెప్పంటే నేను యాస్టీజ్ ఆయన చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ నేను తీసుకొని ఐ కమ్యూనికేట్ దిస్ అని చెప్పేసి చేశాను. ఓకే, సో నేను ఏదో విన్నానండి, మామూలుగా ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్, దీనికి ఏదో బన్నీ గారు ఎన్టీఆర్ గారు వస్తారని, రాలేదా? ప్రీ రిలీజ్ ఇంకా అవ్వలేదు కదండి. ఏది ఈవెంట్ అయింది కదా, ఒక ఈవెంట్. సరే, అయితే దానికి వస్తున్నారా? అది ముందు చూడాలి. సస్పెన్స్ అలాంటిది. అయితే వస్తారు. ఓకే, వేసేసుకోండి. ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా? పోనీ జస్ట్ ఒకరు. ఇంకా డిసైడ్ అవ్వలేదండి, చూద్దాం. అదే అలా అని పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటారు, లేదు పోస్ట్పోన్ అవ్వట్లేదు, రాలేదు. ఆగస్ట్ 15th కదా రిలీజ్. ఏంటి అసలు, అంటే మామూలుగా అయితే ఆ రోజు ఏదో దేశభక్తి సినిమాలు అలాంటివి ఇంకోటో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సరదా సినిమా ఆ టైంలో ఎందుకు అనుకున్నారు? అంటే మంచి లాంగ్ వీకెండ్ వస్తుందండి, దాంతో అంటే మాకు మంచి టైం కూడా దొరుకుతుంది జనాలకి, థియేటర్లో జనాలు రావడానికి, ఫుల్ అవ్వడానికి. ఒక 1 day టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత సెకండ్ డే నుంచి పెరుగుతుంది కదా, సో ఈ 5 days మాకు ఒక మంచి రిజల్ట్ వస్తుంది అనే ఫీలింగ్తోనే 15th అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వీళ్ళందరితోనూ గోదావరి ఏరియాలో షూటింగ్ అంతా కొత్తగా అనిపించిందా? ఆబ్వియస్లీ ఇట్స్ చాలా డిఫరెంట్గా ఉంది, కల్చర్, ట్రెడిషన్స్ అన్నీ. And the people around, their language, the slang, everything was new to me when I just went there and started shooting with them. Strange ga lede weird ga అనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా అక్కడ? I don't think so. Strange and weird. అవును కదా, తడపలేదు. అంతా చాలా హ్యాపీగా నడిచేసింది మాకే. Yeah, strange and weird though nothing. Everything was really exciting and happy though. విషయం ఏంటంటే అందరికీ అరవింద్ గారి నుంచి మొదలు పెడితే మీరు అందరూ నీటి గురించి పడిన కష్టాలు, అంటే ఆయన ఏమో డబ్బులు పెట్టినందుకు వీటి గురించి ఖర్చు గురించి మాట్లాడుతున్నారు, ₹1 కోటి పైన వాటర్కే ఖర్చు పెట్టామని, మీరేమో తడిచి కష్టపడుతున్నారు. డైరెక్టర్ గారు ఏంటంటే రాసుకున్న సీన్స్ అన్ని వర్షంలోనే రాసుకున్నారు, అలాగని కరెక్ట్ టైం కూడా చూసుకుని ఈ టైంలో వర్షం వస్తాయి అని అందరూ కలిసి వెళ్ళాము. వెళ్ళిన 3 days మేము వద్దన్నా సరే అది వస్తూనే ఉంది. ఆ తర్వాత ఇంక సినిమా అయ్యేదాకా మళ్ళీ రాలేదు.
ఏంటి అసలు అంటే వాటర్కి ఆ రెయిన్కి సినిమా స్టోరీకి ఏంటి సంబంధం? అంటే అంటే గోదావరిని అలా వర్షంలో చూపిస్తే అందంగా ఉంటుంది. అందంగా బాగుంటది కదా అని. అంటే అందరు కేరళ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటారు కానీ గోదావరి దానికంటే చాలా బాగుంటుందండి. సో వీ వాంట్ టు పిక్చరైజ్ దాట్ అండ్ షో ఇట్ టు ద ఆడియన్స్. సో దానికోసం అని చెప్పి అరవింద్ గారు ఎక్కడ మనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఆలోచించలేదు, ఎవ్వరు ఆలోచించలేదు. సో ఆ బ్యూటీని తీసుకురావాలి, గోదావరిని చాలా బాగా చూపించాలనే ఉద్దేశంతోనే. మీరు ఆ జనవరి టైంలో అటువైపు ఉన్నారా షూట్? జాన్లో సంక్రాంతి టైంలో బ్రేక్ వచ్చింది. సంక్రాంతి టైంలో లేదు, బ్రేక్ వచ్చిందండి లేవు ఆ టైంలో. ఓకే, అంటే ఆయన డిమాండ్ చేసినవన్నీ ఆ టైంలోనివే కదా, కరెక్ట్గా వచ్చేసారు కదా ఆ టైం. చేసి వెళ్ళిపోయాడండి, ఇచ్చేసారు అనుకోండి పర్మిషన్. ఆ టైంలో మా దగ్గర. ఓకే, నేను ఆవిడని అడిగాను, సరే ఆవిడైతే ఆ ప్రాంతానికి కొత్త కాబట్టి ఎలా అని. సరే మిమ్మల్ని అడిగితే బెటర్, ఎందుకంటే ఆయన అంటే పుట్టి పెరిగారు కదా. మీకు అనిపించిన ఏమన్నా అలా స్ట్రేంజ్గా వియర్డ్గా? స్ట్రేంజ్గా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఉంది కాబట్టి ఐడియా, అటువైపు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు ఎప్పుడు స్ట్రేంజ్గా లేదండి. సొంత ఊర్లాగా అందరు మనోళ్ళలాగా. అలా ఏ ఊరికి వెళ్తారు ఎక్కువ మీరు? నేను ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎక్కువ వెళ్ళేవాడిని అండి. యూజువల్గా అయితే ఊరి పేరు తిరుపతి అటువైపు ఎక్కువ నేను. కాకపోతే గోదావరి అయితే నేను భీమవరం అటు సైడ్ సంక్రాంతికి కోడి పందాలు అవి ఇవి వాటి అన్నిటికీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి పందెం కాయడం కాదు, ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పి ఒక నిజం కాయలేదా? సరదాగా ఎప్పుడు కూడా లేదు కాయలేదండి నాకు. మీరు చేస్తున్న పని నేను ఒక క్షణం నిజం అనుకున్నానండి. అదేదో బెట్టింగ్ ఒకటి మీరు దీనికి పెట్టుకుంటే క్షణం నిజం, ఇది కాంట్రవర్సీ ఏమో అడగకూడదేమో అని చూస్తే కాస్త నాకు బిస్కెట్ వేశారు మీరు. ఎంత ప్రమోషన్స్ అయితే మాత్రం మరి అంతగా చేస్తారు అసలు, రియల్గా ఏదో పోలీసులు జర్నలిస్టులు అన్నట్లు పెట్టుకొని. అదే కూర్చుని అంకిత్, నేను, డైరెక్టర్ గారు, వాసు గారు మేమంతా కూర్చొని డిస్కస్ చేసుకుని అంటే బేసిక్గా ఈ మధ్య చాలామంది బెట్టింగ్లు వేసి వీటి కోసం వాటి కోసం ఎక్కువ ఇదవుతున్నారు. యాక్చువల్లీ ఇంకా ఉంది, అలాంటి ప్రమోట్ చేయకండి, అలాంటి ఎంకరేజ్ చేయకండి అని చెప్తా కూడా ఉంది. కాకపోతే ఇది అందరూ తమ్మనేలు చూసి నా అదృష్టం ఏంటంటే దురదృష్టమో తెలీదు, అది రిలీజ్ అయిన నెక్స్ట్ డే నేను శ్రీలంక వెళ్ళిపోయా వేరే సినిమాకి. వెళ్ళిపోతే అంతా స్విచ్ ఆఫ్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏంటి మనం లోపల వేస్తారంటే అనుకుంటాను అన్నాలే, ఏదో రోజు వేస్తారని ఎవరికాడు మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి, ఎందుకంటే వాట్సాప్ కాల్ చేయాలని థాట్ ఎవరికి రాదు. వన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా ఓకే ఇంటి బయటికి లోపల వేస్తారు, అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళి సాధించింది చాలా మంది ఫోన్ చేశారు నాకు తెలిసిన వాళ్ళందరికీ, రే ముందు ఏదో చేయరా నాకు నుంచి సినిమా ఆన్ చేయరా మమ్మల్ని దొబ్బుతున్నారు. అదంతా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు నాకంటే సినిమా ప్రమోషన్ అని అర్థమైంది, పూర్తిగా చూడకుండా అలా చూసిన వాళ్ళందరికీ మీరు ఎప్పటికీ చెప్పుకుంటారో ఏమో మరి. నితిన్ గారు, మామూలుగా అయితే మీకు సినిమాల్లోకి ముందు నుంచి రావాలనే ఉందా, అది అనుకోకుండా కలిసి వచ్చిందా? ఇటువైపు అనుకోకుండా రావడాలు ఉండవండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకుంటేనే మేము వస్తాం, కానీ ఎవరి బలవంతం వల్ల వస్తే అలా సినిమా బాగుండదు. సినిమా బాగుండదండి. ఫస్ట్ థింగ్ సినిమా బాగుండదు. సో నాకు చిన్నప్పటి నుంచి ఉండింది, అండ్ దెన్ టైం వచ్చింది, అండ్ దెన్ ఐమ్ హియర్ రైట్. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు అంటే ఇలాంటి ఏ సినిమాల్లో చూసినా నాకు ఎక్కువగా ఏంటంటే మా కుర్రాళ్ళు అంటున్నారు. కుర్రాడు కాకపోయినా ఆయన మన కుర్రాళ్ళ కోసం అని చెప్పారు కదా స్టేజ్ మీద నుంచి. ఆయన పేరేంటి సరి గుర్తు రావట్లేదు. స్టేజ్ మీద మన కుర్రాళ్ళ కోసం ఇప్పుడు ఈ పాట వేస్తామని అప్పారావు గారు ఆయన చెప్పారు. ఇది కుర్రాళ్ళ కోసం తీసిన సినిమా అనుకోవచ్చా మేము? యంగ్ యూత్ జనరేషన్ అన్ని జనరేషన్స్ అండి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అదైతే తప్పకుండా ష్యూర్గా చెప్పగలుగుతాం మేము. ఓకే, మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు ఏ సినిమా అన్నా చూడాలంటే అందులో ఫన్ ఉంటే అందరికీ ఇష్టమే, కామెడీ ఉంటే అందరికీ ఇష్టమే. దాంతోపాటు ఇంకోటి ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, ఇప్పుడు ఏంటి ఆ స్టోరీ ఏంటి? ఫ్రెండ్షిప్. ఓకే, అందుకే అదే మేము ఫ్రెండ్స్ కింద కూడా ట్యాగ్ లైన్ మేము ఫ్రెండ్స్ అండి. ఎందుకు అది రాయకపోతే తెలీదా? అది రాయకపోతే తెలియదా ఎందుకని? థియేటర్కి వచ్చేదాకా తెలియదు, థియేటర్కి వచ్చేకి ఎలాగో తెలుస్తుంది, థియేటర్కి వచ్చే వరకు తెలియదు. టైటిల్ న్యూస్ అంటే ఆయన తర్వాత అది ఉంది కాబట్టి అది జస్ట్ ఆయన అందరూ ఆ స్లాంగ్ లో ఆయ్ అనేది అందరికి అర్థం కాదండి. మీరు ఒక్కసారి కలిపి చదివితే ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి అని చదివితే యూ విల్ గెట్ టు నో.
ఆయ్ అనేది ఇదా పదం అని. సో దట్ ఈస్ ద రీజన్ మా కింద ఒక ట్యాగ్ లైన్ వచ్చింది. అది అనే స్టైల్ కూడా తెలియాలి కదా ఒకసారి. ఇప్పుడు మామూలుగానే వితౌట్ ఎనీ స్లాంగ్ ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి అన్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఓకే దిస్ ఆయ్ ఇస్ ఆ స్లాంగ్ లో ఉన్న ఆయ్ అని. అదే జస్ట్ ఆయ్ అని ఉందనుకోండి, ఏంటంటే ఆయ్ అంటున్నాడు ఏంది అది ఆయ్ అంటే అనేది క్వశ్చన్ వస్తుంది. నాకు కూడా వచ్చింది, నాకు తెలిసి కూడా నాకే వచ్చింది ఏంటి జస్ట్ ఆయ్ అని ఉంది ఏంటి ఎందుకు పెట్టారు. సో దట్ ఇస్ సినిమాలో ఇది ఆయ్ అన్నారు ఏంటో అనుకున్నా. సో దట్ ఈస్ ద రీజన్ కింద మేము ఫ్రెండ్స్ అంటే యాడ్ చేయడానికి రీజన్ అదే అంటే. ఓకే ఒక్కసారి నాకు అదే ఆయనే మీరు 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 అనాలి. ఎవరిది బాగుందో చెప్తాను నేను, రేటింగ్స్ ఇస్తా. ఆయనే బాగుంటుంది. అటు సైడ్ నుంచి రండి, ఇటు సైడ్ నుంచి అండి. హాయ్ మేము ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అండి. మళ్ళీ వద్దలేండి ఇందులో రేటింగ్స్ అందరూ బాగా అన్నారు, నిజంగానే బాగా. సందర్భాన్ని బట్టి మారుతుందండి, ఆయన అనేది కూడా ఒక సందర్భంలో ఒకలాగా ఉంటుంది. మీరు కూడా చెప్పండి. వద్దులేండి వద్దులేండి, నన్ను ఎందుకండి మధ్యలో ఇన్వాల్వ్ చేయకండి. ఇప్పుడు అందరూ రేటింగ్ నాకు ఇస్తారు 0 అని, ఎందుకు. సరే, మీకు బాగా ఫన్ అనిపించింది ఏంటి అంటే ఈ సినిమాలో షూటింగ్లో అయినా స్టోరీ వినేటప్పుడైనా ఏది బాగా ఫన్ అనిపించిన సీన్ కానీ? సినిమా మొత్తం అండి ఆనెస్ట్లీ. మేము రోజు షూట్కి వెళ్ళిన రోజు కూడా సీన్ పేపర్ చదువుతూ డైరెక్టర్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నవ్వుకుంటూనే ఉండేవాళ్ళం. ఇది మీకు ఈ సినిమాకి ముందు ఇంటర్వ్యూ చూస్తే ప్రతివాడు ఇదే చెప్తాడు లేరా అని ఉంటుందేమో, కానీ సినిమా చూసాక మీకు అర్థం ఉంది దట్ ప్రతి ఫన్ బాత్ అని అందుకే పెట్టమన్నారు వాసు గారు. ఫన్ బాత్ అని మనం వెళ్దాం దట్ బికాస్ అవర్ ఫిల్మ్ ఇస్ లైక్ ఎవ్రీ సీన్ యుల్ సీ ఇస్ దట్ లిటిల్ సర్కాజము, ఆ నవ్వు. కొన్ని చోట్ల అయితే పగలబడి నవ్వుతారు, అదే. సో లైక్ దాట్ విన్నాను. ఆయన కామెడీ వేరేది, కసిరెడ్డి పేరుకి న్యాయం చేకూర్చేలా ఓ 2 డైలాగులు ట్రైలర్ వరకు చూసాంలే, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. మీరైతే ఆయన ఎక్కడికో పోతుంటే ఏమో అట్లాంటి డైలాగులు ఇంకెన్ని ఉంటాయో ఏమో, ఉంటే మాత్రం నిజంగా నవ్వు ఆపుకోలేము. అంత తెలుగులో అచ్చ తెలుగులో నేను చెప్పలేను కూడా ఇప్పుడు. అయ్యో చెప్తారా? కరెక్టే అది. అంటే కొన్ని పదాలు మనం మేబీ అర్బన్ అయిపోయి టూ మచ్ సాఫ్ట్వేర్ ఆల్ అయిపోయి అది మాట్లాడుకోవట్లేదేమో, కానీ మాటలు కూడా బేసిక్ ఇది పొల్యూట్ అవడం వల్ల కరెక్ట్ మనం అలా అర్థం చేసుకుంటున్నాం అంతే. అందుకే మేము కూడా నేనేం భూతం లేదురా అని అన్నాను. అదేం భూతి కాదు, అంటే వినే అవతల తీసుకునే వాళ్ళని బట్టి అది పోర్ట్రేట్ అవుద్ది అంతే. ఓకే, ఇప్పుడు మనం చాలా పదాలు ఏంటంటే మన ఇంటి నుంచి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అందరూ మాట్లాడే పదం మనకి ఒకటి వస్తూ ఉంటుంది. లేకపోతే ఏమంటారు మనకి మాత్రమే అస్తమానం వచ్చే ఒక పదం ఏదైనా ఊత పదం. గుడ్ అండి. ఆ ఊత పదం మీకు ఏ ఊత పదం ఉంది అలాగా? నాకు అరే ఊరే వస్తుంది. అరే ఊరే. ఓకే, మీరు? నాకు చాలా ఉంటాయండి, గుర్తురావట్లేదు సడన్గా ఊత పదం అంటే. మీకు ఏదన్నా ఉందా అలాగే ఎక్కువగా నోట్లోంచి వచ్చే ఒక ఊత పదం? అది చెప్పు, అది పర్లేదు. అది చెప్పకూడదు, చెప్పకూడదా? అలాంటిది ఏముంది? అది చెప్పకూడదు, జస్ట్ చాలు. ఏమో 4 letter వర్డ్? నో నథింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య మీకు తెలుసు అయితే మీరు ఏమో అంటే మ్యూట్ చేస్తారు అది ఇది అంటే. లేదు ఇంగ్లీష్ పదమేం కాదు, తెలుగు. చాలా వర్క్గా ఉన్నాయి. అదే కాదు, లేదు అలాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు కొంచెం సంస్కృతం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో అలా జస్ట్ ఫర్ ఫన్ అలా మాట్లాడడం. ఓకే, ఇప్పుడు ఈ సెట్ లో ఉన్నప్పుడు ఆమె మాట్లాడుతుందా? అదే ఆమెకి అంటే హిందీలో చెప్పింది, హిందీ ఓహో, ఈమెకి అర్థమవుతుందండి మొత్తం అంతా. పర్లేదు, ఓకే. అయితే బాగానే తెలుగు బాగా గ్రిప్ వచ్చేసింది. 2 సినిమాలకి ఎంత? 75% ఇందాక చెప్తుంది 75%. 75% తెలుగులో చెప్పు. అవును, 75 ని తెలుగులో ఏమంటారు? 25% is the remaining. పోనీ 25% అడగండి. 75% ఏమంటారు తెలుగులో? 75% ఏమంటారు తెలుగులో? 75 నెంబర్ అది కూడా తెలీదా? నెంబర్స్ ఓకే, ఇట్స్ ఓకే. దట్ రిమైనింగ్ 25% is the Telugu numbers. ఇట్స్ ఓకే.
మీకు హిందీ వచ్చా? 70% అంటారు. చెప్పండి హిందీ ఆత ఆత ఆతారా 75 ఏమంటారు చెప్పండి అయితే మీరు. శాతం 7-5 75 75 ఉంటుందండి. 75 75 తెలుగు, హిందీలో మీరు ఆయన చెప్పాలి. 75 తిడుతున్నట్టుందండి. 75 అయితే హిందీ మీకు రాదని చెప్తారా మీరు? మనం 50% ఆత ఆత అన్నారు కదా. నాకు నయ్యాతా అండి, చెప్తున్నాను కదా, నాకు రాదు. నాకు అర్థమవుద్ది కానీ మాట్లాడడం. మాదంతా భయ్య పేరు తోట. భయ్య తోడ గరం. అడుగుతారు అలా పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినప్పుడు నేనైతే అసలు నేనైతే తోడ ప్యాజ్ డాలో. మాకు వచ్చిన హిందీ అదే, భయ్య తోడ ప్యాజ్. ఆటో ఎక్కితే లెఫ్ట్ మారో రైట్ మారో సీదా. उसमें भी लेफ्ट और राइट इंग्लिश है. మారు ఇది రాదు. మారు మారు హిందీ నాకైతే కొద్దిగా మెట్రో ట్రైన్లో అప్పుడప్పుడు బైన్ తరఫ్ కొలేగా అంటే బాయ్. బాయ్ తరఫ్ కొలేగా అంటే రైటో లెఫ్ట్ అని అది కూడా తెలీదు. నాకు స్విగ్గీ వాళ్ళతో జొమాటో వాళ్ళతో మాట్లాడితే బాగా వస్తుందండి హిందీ. ఆగే 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 उधरी 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 का दो उधरी का वो नहीं भैया पीछे वाला రైట్ వాళ్ళ బిల్డింగ్ ఏనా? थोड़ा आगे जाओ. సో అందరూ స్విగ్గీతో నేర్చుకుంటున్నారు. విషయం ఏంటంటే మనతో స్విగ్గీ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటే మనకి రాదు. వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండి మనమేమో హిందీలో కష్టపడి మాట్లాడుతూ వాళ్ళు హిందీలో కష్టపడి వచ్చాక వాడు అంతసేపు హిందీలోనే మాట్లాడతాడు. డెలివరీ దాకా వచ్చిన తర్వాత డెలివరీ ఇచ్చేటప్పుడు అన్న 5% రేటింగ్ అని. నీకు హిందీ వచ్చా, తెలుగు వచ్చా అంటే వచ్చాను. మరి తెలుగులో మాట్లాడేది కదా, అంటే హిందీలో మాట్లాడుతున్నాను, నేను హిందీలో మాట్లాడాను. నేను ఈ సత్యాన్ని ఈ మధ్య తెలుసుకుని ఫస్ట్ తెలుగులో మాట్లాడుతున్నా. ఊబర్ అయినా ఇంకోటైనా ఫస్ట్ తెలుగులో మాట్లాడి రాదంటే అప్పుడు ఆ వాళ్ళ భాషలోకి వెళ్ళాలి అంతే. సరే అండి, ఓవరాల్గా మళ్ళీ ఆయి సినిమా దగ్గరికి వస్తే ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలని బ్యారియర్స్ ఏం లేకుండా మనకి అది హిట్ అయితే అసలు ఎంత బడ్జెట్ అయింది ఇది ఏం లెక్క లేకుండా చూస్తున్నారు, ఆదరిస్తున్న సినిమాలు ఉన్నాయి. కాకపోతే మీది ప్రొడక్షన్ వైజ్ అది చూస్తే బన్నీవాస్ గారు లేకపోతే మన అల్లు అరవింద్ గారు వీళ్ళు ఉన్నారు. ఎలా అంటారు ఈ సినిమాని? ఇది చిన్న సినిమా అంటారా పెద్ద సినిమా అనొచ్చా? బాగా ఖర్చు అయిందండి. అది బన్నీవాస్ గారితో మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుసు. బాగా ఖర్చు అయింది చిన్న సినిమా. ఐ డోంట్ థింక్ తర్వాత పెద్ద సినిమా అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం అండి. మేము అందరం అనుకుంటున్నాం, అది నిజమైతే అంతా హ్యాపీ. కానీ నేనైతే వెరీ కాన్ఫిడెంట్. ప్రమోషన్స్ వైజ్ అదే అంటే ఆల్ గుడ్. కాకపోతే థియేటర్కి జనాలు రప్పించడం వరకు అయితే ఇప్పుడు ఏమీ చెప్పలేము. పెద్ద సినిమా కల్కి కూడా చూడని వాళ్ళు ఉన్నారు అంటే ఏం చెప్తాము, అలాంటి సిచ్యువేషన్లో మనం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ప్రేక్షకులకి? Content wise it's very different. Something very nostalgic for all the Godavari people. Not just Godavari people, actually whoever have grown up like having a group of friends, they will relate to it. తెలుగు You translate. తను ఏం చెప్పాలనుకుంటుందంటే ద హోల్ కాలేజ్ ట్రాన్స్లేట్ మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారండి. అందరితో మళ్ళీ ఆ గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి. సో తప్పకుండా August 15th మీ అందరు థియేటర్కి వెళ్ళి చూసి సినిమా బాగుంటే అందరికీ చెప్పండి, మళ్ళీ ఇంకోసారి సినిమాకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి. నేను దీపమ్మా ఒక 2.5 గంటలు సార్. ఎగ్జాక్ట్లీ తెలియదు. ఓకే, టైం తెలీదు, బట్ ఎగ్జాక్ట్ గా మీకు కూడా టైం తెలీదు సినిమా చూస్తా ఉంటే. లాంచ్ చేసినట్లు ఈ టైం కరెక్ట్ గా పక్కా మినిట్స్. అందుకే టైం తెలీదు, మీకు కూడా సినిమా చూస్తుంటే టైం తెలీదు. కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ బయటకు వెళ్ళే వరకు కూడా ఎవడో కుర్చీలో కూర్చోడు. ఇది మా గ్యారంటీ. August 10 జెండా ఎగరేగానే థియేటర్కి వచ్చేయండి, మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజానికి ఇది చాలా షార్ట్ టైం, మీతో ఇంకా మాట్లాడాలని ఉంది కానీ మనకి ఇచ్చిన టైం డ్యూరేషన్ ఇది. ఆల్ ది బెస్ట్. సినిమా అయితే అదే చెప్పండి స్పీచ్ ప్రిపేర్ అయ్యాను.
అది నాకు చూపించుండొచ్చు కదా ఇందాక. అంటే బేసిక్గా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదండి. ఆబ్వియస్లీ ఆగస్ట్ 15న స్టార్స్ సినిమాలు వస్తున్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పటిదాకా చేసిన వర్క్కి జనాలను వాళ్ళని ఆదరించిన విధానానికి అది పెద్ద సినిమా అయింది. మాకు ఇంకా అంత గీతా ఆర్ట్స్ అన్న ప్రొడక్షన్ బ్యానర్ అన్నదే మా బలం అనే లైక్ మా బ్యాక్గ్రౌండ్ అనొచ్చు ఈ సినిమాకి. కానీ సినిమా చూసేంత వరకు సినిమా ఏంటో తెలియదు కాబట్టి మాది ఇంకా చిన్న సినిమా అవ్వచ్చు. మధ్యాహ్నం నుంచి 15 మధ్యాహ్నం నుంచి సినిమా ప్రివ్యూలు పడుతున్నాయి. జెండా అన్నయ్య అన్నట్టు జెండా ఎగరేసిన వెంటనే మధ్యాహ్నం చక్కగా సినిమాకి రండి. ఇగో ఈ కొబ్బరిబొండం కనిపిస్తుంది కదా, ఒక చల్లని కొబ్బరిబొండం అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. అండ్ ఫ్రైడే ఈవినింగ్ కల్లా ఇది కూడా పెద్ద సినిమా అని తెలిసిపోతుంది. ఫైనల్ క్వశ్చన్ అండి, అక్కడ ఎగురుతున్నారు కదా ఆ జంపింగ్, అది గ్రీన్ మ్యాట్ లో చేస్తుందా బయట చేస్తుందా? లేదండి రియల్ గా ఏం అవ్వలే, కాళ్ళు అందరికి బాగానే ఉన్నాయి. లేదు వాటర్ కదండి. నిజంగా వాటర్లో దూకారా? మన నిజం వాటర్ కాబట్టి కదండి, సీజీలో ఆ వాటర్ ఎక్కడ దాకా అవునా? ఎస్ అండి. అది ఆ టేక్ అసలు ఎంతన్నా ఎన్నిసార్లు చేస్తుంటాం అది 4 times 5 times వద్దులే లాగదు తెగుద్ది. గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ మాంటేజ్ మేము చేసి ఉన్నాయి, నిజంగా దూకాం. దూకిన ఉన్నాయి. కానీ దూకినప్పుడు అక్కడ రోప్స్ అవి పెట్టి దూకామండి. తర్వాత అక్కడ వాటర్ లేదు ముందు, అంటే ఆ టైంలో ఎండిపోయింది. ఇంకా చాలే అయిపోయింది, ఇంకా అయిపోయిందిలే నమ్మింది. బేసిక్ అయితే దూకడం అయితే దూకామండి, కాకపోతే ఒక్కొక్కరు అంత ప్రాపర్ పొజిషన్ తో ఎక్స్ప్రెషన్ రాదు కాబట్టి సో అదంతా ఓకే. ఫోటో తీసేవాడు ఎక్కడ ఉంటాడు, నీళ్ళలో ఇవన్నీ కూడా చేసామండి. కానీ మళ్ళీ గ్రీన్ మ్యాట్ మీద చేసుకున్నాం కదా, సో ఇట్స్ లైక్ దట్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా సినిమా కోసం థియేటర్ రమ్మని చెప్పండి. మీరు కూడా చెప్పాలి. ఆగస్ట్ 15th అండి, అందరూ తప్పకుండా థియేటర్లకి వెళ్ళండి, మంచి ఫన్ ఉంటుంది. చెప్పారు అక్కడ ఏంటది ఫన్ బాత్ అంట. ఎవరికైతే ఈ రైనీ సీజన్లో మళ్ళీ మంచి ఫన్ బాత్ కావాలంటే తప్పకుండా ఈ ఆయ్ సినిమాకి వెళ్ళాలి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఆయ్ అంటే ఏంటో, అది విషయం. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం. బాయ్.